మేడం ఏంటి సుబ్బు? నన్ను వచ్చేదో కలవమన్నారంట. కలవమన్నాను. చూడు సుబ్బు, నువ్వు 8 నెలలుగా ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, మెయింటెనెన్స్ అసలు ఏది కట్టలేదు సుబ్బు. ఇదిగోండి మేడం, ఇలా ప్రతిసారి నేను ఇవ్వట్లేదు అనకండి మేడం. నేను ఇస్తానన్నప్పట్లా సరే వద్దంటున్నారు. ఆయన అలాగే అంటారు, కానీ ఇప్పుడు నాకు డబ్బులు అవసరం, నువ్వు తెచ్చివ్వు. ఇస్తాను మేడం. ఇప్పటి వరకు ఓ 70,000 అయి ఉంటది. పైన 6,000 ఎవరు ఇస్తారు? కరెక్ట్ గా చెప్పాలంటే 76,000 అయింది. ఇవాళ తెచ్చిస్తావా? ఇస్తాను మేడం. సరే వెళ్ళు. ఈ మధ్యన టెనెంట్స్ కి ఓనర్స్ అంటే భయం లేకుండా పోతుంది. హలో సుబ్బు, నేనురా భరత్ని. చెప్పరా. ఏం లేదురా, అర్జెంట్ గా 1 లక్ష రూపాయలు కావాలరా. నా దగ్గర 70,000 ఉన్నాయరా. ఇప్పుడు హౌస్ రెంట్ కట్టాలి, ఇప్పుడు కష్టం. అరే అర్జెంట్ రా, అమ్మ ఆపరేషన్ రా, డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ చేయనంటున్నారు. సరేరా, నేను పంపిస్తా. రాజా ఆఫీస్కి వెళ్ళొస్తానే. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఓకే బాయ్. ఆఫీస్ కి బయలుదేరారా సార్? కాదురా, వేరే గ్రహానికి వెళ్తున్నాను. మీరు భలే కార్టూన్లు ఎత్తారండి. కార్టూన్ కి వెటకారానికి తేడా తెలియని ఎదవ. అసలు నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు. ఎందుకు సార్ అలా అరుస్తారు? నా ఎదురు చాలా మంచిది. ఎలాండి? నీకంటే బావురు పిల్లి ఎదురు రావడం మంచిదిరా. అదేంటి సార్ అలా అంటారు? నా ఎదురు చాలా మంచిదని మేడం గారు 2 సార్లు చెప్పారు. అవునండి, వాడి ఎదురు మంచిదే. వాడు నీకు చాడీ చెప్పడానికి తప్ప దేనికి పనికిరాడే. సార్, సీతాదేవి కాళ్ళ దగ్గర ఉన్నంత మాత్రాన హనుమంతుని తక్కువ రాదు. ప్లీజ్ సౌండ్ హారన్. మేడం, పైవాటో లక్ష్మి గారు మీ మేడం కి ఎంత మెమరీ, అన్ని సీరియల్ గుర్తుపెట్టుకుంటుంది అన్నది మేడం. అవునా? నిజంగా అలా అంతా చగోడి? ఆవిడేంటి మేడం, మన కాలనీ మొత్తం మీ గురించి పొగుడుతున్నారు. మేడం, టిఫిన్ ఏం చేశారు? నీకోసం ఉప్మా పెసరట్టు వేసాను, తిందు దా. మేడం, అల్లం చట్నీ వేసారో లేదో? ఏం సుబ్బు, ఎక్కడన్నా డ్రాప్ చేయాలా? లేదు సార్, మీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం మాట్లాడాలి. లేదు సార్, కొంచెం అర్జెంట్. సరే చెప్పు. మా ఫ్రెండ్ కో 1 లక్ష రూపాయలు కావాలి సార్. వాళ్ళ అమ్మ ఆపరేషన్ అంట, చాలా అర్జెంటు. అరే రే, ఆ డబ్బులు నన్ను సర్దమంటావా? వద్దు సార్, నా దగ్గర ఉన్నాయి. ఓహో, వాటిని నన్ను ఆన్లైన్ లో పంపమంటావా? వద్దు సార్, నేనే పంపుకుంటా. అబ్బా, మీ మేడం లాగే మీ అందరికి కూడా డైలీ సీరియల్ లా కూడా అలవాటు అయిపోయిందా? విషయం ఏంటో చెప్పు. ఇందాకే మేడం గారు పిలిచారు సార్, మొత్తం అద్దెంతా కట్టమన్నారు. అదేంటి అలా అడిగిందా? సర్లే, నేను చెప్తాలే. ఏం వద్దు సార్, ఇలా మేడం గారు ప్రతిసారి పిలిచి అడగడం నాకేం నచ్చట్లే, అందుకే కట్టేద్దాం అనుకుంటున్నా. ఇగో ప్రాబ్లమా? సరే, నీ ఇష్టం. కాకపోతే 1 వారం టైం కావాలి సార్. అదే మాట వెళ్ళి ఆవిడతో చెప్పు. అలా చెప్తే ఒప్పుకునేలా లేరు సార్. అది కరెక్టే, అది ఒక్క సీరియల్ తో సాటిస్ఫై అయ్యే రకంగా. ఒక పని చేయవా, ఆ డబ్బు నువ్వు నాకు ఇచ్చానని చెప్పు, నేను అదే చెప్తా. సార్, నా కోసం మీరు అబద్ధం చెప్తారా? దీన్ని అబద్ధం అనరు సుబ్బు, ఆపద్ధర్మం అంటారు. ఇప్పుడే మొలకెత్తావు కదా, మొక్కయ్యాక కొన్ని, మౌనయ్యాక అన్ని తెలుసుకుంటావులే. ఏంటి మేడం, ఏ ఛానల్ పెట్టినా టీవీలో పాములు తెగ పాకేస్తున్నాయి. అవి టీఆర్పీలు తెచ్చే పావులు రా, వాటిని ఏమనుకో. ఏమైంది? ఘోరం జరిగిపోయింది. అయ్య బాబోయ్, చిన్నిల్లు సీరియల్లో అన్నిలాగా మీకు యాక్టింగ్ వచ్చేసిందండోయ్. మీరు టీవీలో యాక్ట్ చేస్తే ఇంటూరి వాసుకు కూడా పోటీ ఇచ్చేయచ్చు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నీకు వేళకోళంగా ఉందా? సరే చెప్పండి. ఆఫీసుకి వెళుతుంటే నా కారు కింద ఇంకోటి పడిపోయాడా? కార్ డ్రైవింగ్ రాకుండా కార్ వేసుకుని పోవడం ఎందుకంటే? ఒరే, ముందు నువ్వు నా కంటి ముందు నుంచి రాజ్యం, నాకు భయం వేస్తుంది. ఏం జరిగిందో చెప్పండి. పిల్లి పడింది. హాయ్ బాబు, ఏంటి అంతకంటే గారు కొంచెం ఉంటే గుండె అయిపోను. అయ్యో, పిల్లి పడ్డం చాలా అశుభం అండి, అది చాలా తప్పు. భయపడకే, ఏదన్నా రెమెడీ ఉంటే చెప్పే. రెమెడీ అంటే ఉండండి, తమ్మిడిపాటి గారికి ఫోన్ చేస్తాను. స్పీకర్ ఆన్ చేయవే, నేను వింటాను. హలో, బొమ్మిడిపాటి గారు, నేను రాజ్యాన్ని మాట్లాడుతున్నానండి. మా వారి కారు కింద పిల్లి పడిపోయిందండి. అలా పడకూడదు కదండి. అది మహాపాపం. చెప్పానా? ఇంతకీ పిల్లి కారు ముందు చక్రాల కింద పడిందా, వెనక చక్రాల కింద పడిందా? ముందు చక్రం కింద పడిందండి. ముందు చక్రం కింద పడకూడదు కదండి. పడకూడదమ్మా.
ఇంతకీ పిల్లి కుడివైపు నుంచి పడిందా ఎడవైపు నుంచి పడిందా? ఏంటి ఈ ప్రశ్నలు? చేసిందంతా చేసి చెప్పండి అడుగుతున్నారుగా. ఎడవైపు నుంచి వచ్చి పడిందండి. ఎడమవైపు నుంచి పడకూడదు కదండి. అస్సలు పడకూడదమ్మా, మహా పాపం. మరి ఇప్పుడు ఏం చేయాలి స్వామి? బంగారు గుడి కట్టించాలమ్మా. నా గురించి ఏమనుకుంటున్నాడే? టాటా బిల్లాలు అనుకుంటున్నాడా? సిద్ధాంతి గారు, బంగారు గుడి కట్టించలేం కానీ బంగారు గుడి అని సీరియల్ ఏమైనా నిర్మించమంటారా? అది కూడా రావాలి కాదు. సిద్ధాంతి గారు, అది కూడా ఈయన ఏడవలేదంట. దానికంటే సులువైన మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. సులువైన మార్గం అంటే అదేనండి, 2-3 కొబ్బరికాయలతో తెలిపోయేది. 2-3 కొబ్బరికాయలతో పని అవ్వదు గాని మీ ఆయన నా అకౌంట్ లో 5,000 ఇవ్వను. నేను ఇక్కడ పాశుపతి హోమం చేస్తాను. 5,000? సరే అలాగేనండి, వేస్తాం. కానీ అమ్మా, 48 గంటలు మీ ఆయన నిజాలే చెప్పాలి. అలాగే గురుగారు, ఉంటాను. యావండి, వినపడిందిగా? విన్నాను. పెళ్ళం వల్లే కాదు, పిల్లి వల్ల కూడా డబ్బులు పోతాయి అనమాట. చేస్తాం. ఈ 2 రోజులు నేను ఆఫీస్కి ఎలా పెడదాం అనుకుంటున్నాను రా. ఎందుకు భాస్కర్? ఈ 2 రోజులు నేను నిజాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. నాతో అబద్ధం చెప్పించుకో. యావండి, లేవండి లేవండి. ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి. మీ చెయ్యి దేవుడి మీద పెట్టండి. నేను 48 గంటల పాటు చెప్పండి. నేను 48 గంటల పాటు ఒక్క అబద్ధం కూడా చెప్పనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను. దాట్స్ గుడ్. రాజ్యం మనం మనసులో అనుకుంటే సరిపోతుంది కదా, మళ్ళీ కోర్టులో మొద్దాయిలాగా ఈ ప్రమాణాలు అవి ఎందుకు? నీకు బొత్తిగా సీన్ నాలెడ్జ్ లేదండి. ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేయాలి, అప్పుడే మనం హిట్ అవుతాం. సర్లే, వెళ్ళి కాఫీ తీసురా. ఇప్పుడు ఈయనన్ని నిజాలే చెప్పాలిగా. నా మీద ఒపీనియన్ ఏంటో అడిగేద్దాం. ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నిజాలే చెప్పాలి. నిజాలు మాత్రమే చెప్పిస్తానని ప్రమాణం చేసావుగా, అడుగు. అదేంటి ఎదవా, టైంకి వచ్చేసాడు. వీడెదురుకుంటే అడగకూడదు. ఈయనేమన్నా రివర్స్ లో చెప్తే పరువు పోతుంది. నేను వెళ్ళి కాఫీ తీసుకుంటాను. ఏదో పచ్చి నిజాలు అడుగుతానన్నావు, అడుగు. తర్వాత అడుగుతానులేండి. అవునరా, నిన్నేంటి ఆ కళ్ళు కాంపౌండ్ గోడ దగ్గర చుట్టుపక్కల చూసుకోకుండా ఎవరు రాజకార్యాలు ఎలాగ పెడతావు? అబ్బే, అదేం లేదు అయ్యగారు. అబద్ధాలు చెప్పకరా. నిన్న నువ్వు ఆ సత్యమ్మతో కలిసి గోడ దగ్గర. దాని పేరు సత్యమ్మ కదా అయ్యగారు. కాజల్ అగ్రవాల్. ఆ అడ్డ చుట్ట తాగేదాన్ని అగ్రవాల్ అనకరా. అది భలే ఉంటది అయ్యగారు. నేను ఏ పని చెప్పినా చేసేస్తుంది. ఎండి చేపల్ని నిప్పుల మీద భలే కాల్చేస్తుందండి. దానికేరా నిన్న డబ్బులు ఇచ్చావు? అది కూడా చూసేస్తారండి. నిన్న కారులో వెళ్తుంటే కనిపించావులేరా, మొత్తానికి ఎంత డబ్బులు పోగొట్టుకున్నావు? అవునయ్య గారు, నిన్న ఈ జేబు ఎవరో కొట్టేసినారు, డబ్బులు పోయాయి గారు. మన బాధలు అయ్యగారికి ఎందుకో? అసలే అయ్యగారు బోర్డు గొడవలో ఉంటే అయ్యగారికి కాకపోతే ఎవరికి చెప్పుకోను మావా. అయ్యగారు ఏకంగా 500 పోయాయండి. వదిలే చెప్తున్నాడు కదా ఇసు, వదిలే. అది కాదయ్య గారు, ఈడెంత తింగరోడు కాకపోతే ఏకంగా 500 పోగొట్టుకున్నాడు. కరెక్టే, కానీ ఆడు తింగరోడు ఏం కాదే. అయ్యగారు చెప్పొద్దండి అయ్యగారు. ఏం చెప్పద్దు? మళ్ళీ అయ్యగారితో కలిసి మందు పచ్చి పెడదాం అనుకుంటున్నావా? ఆ అమ్మగారితో చెప్పేస్తాను. అదేం కాదు ఇసు, వాడు భయపడే విషయం వేరే. చెప్పకండి అయ్యగారు. ఏం చెప్పదంటున్నావు? అయ్యగారు మీరైనా చెప్పండి, ఏం జరిగింది? పెద్ద విషయం ఏం కాదు. నిన్న నీతో 500 పోయినాయి అని చెప్పాడు కదా. అయ్యగారు వద్దండి. నువ్వు ఆగు. అయ్యగారు చెప్పండి, 500 పోలేదా? లేదే, ఇది కాజల్ అగర్వాల్ అని సెకండ్ హీరోయిన్ బుక్ చేసుకున్నాడు. అడ్వాన్స్ గా 500 ఇచ్చాడు. కష్టాలు ఉంటే ఇచ్చాను. 500 ఇచ్చినామంటే అదంతా కష్టపడి ఉంటుందో నాకు తెలుసులే. ముగ్గురిని కొడతావా? నేను బయటికి పోతా. దాని దగ్గరికే పో, మళ్ళీ నా దగ్గరికి రాకు. వెళ్ళిపోతున్నాడే, మళ్ళీ వస్తాడో రాడు? వాడు వంటింట్లో బొద్దింకటి అయిపోయారు. ఎన్నిసార్లు తరిగినా మళ్ళీ వస్తానే ఉంటాడు. ఎవరు నాయనో, అన్ని పచ్చి నిజాలే చెప్పేస్తున్నాను. కొట్టేసిన పావు గంటకే ఇలాంటి గొడవ జరిగిందంటే ఇంకా 48 గంటలు ఎన్ని గొడవలు జరుగుతాయో. బాబా, ఈ మధ్య నేను కొంచెం గ్లామర్ పెంచాను కదా. బఠానీలు శనగలు తింటే పెరిగేది గ్లామర్ కాదే, గ్యాస్. ఏంటి హట్ అయ్యావా? మరి అవ్వరేంటి? ఈ 2 రోజులు నన్ను గెలక్కి అన్ని నిజాలు మాడతాను. యాండి, ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? ఆఫీస్కి వెళ్ళరా?
ఇవాళ మా ఆఫీస్ వాళ్ళు అదృష్టం కొద్దీ హాలిడే, లేకపోతే నేను చెప్పే నిజాలతోటి అందరి జీవితాలు సంకనాకి పోయిండేవి. ఊరుకోండి, నిజాలు చెప్తే నాశనం అవడం ఏమిటి? నీకు తెలియదే రాజ్యం, నిజం చెప్పడం వల్ల జనాలు నల్లుల్లో మాడిపోతారు. ముందు మా బాసే దెబ్బైపోతాడు. ఈ విషయం మర్చిపోయాడు. మీరు ఈ మధ్యన అన్ని మర్చిపోతున్నారండి. యావండి, నేను ఒకటి అడుగుతాను, మీరు మరి నిజమే చెప్పాలి. ఆ రబ్బరం మూతులు అన్ని సార్లు చెప్పమాకు. ముందు మా బాసుకు ఫోన్ చేసి రావద్దని చెప్పాలి. ఎందుకండి? ఆడి ముందే ఆడి గురించి నిజాలు చెప్తే గుండెకి చేస్తాడు కాబట్టి. హలో భాస్కర్, నువ్వు రమ్మని చెప్పావుగా, నాకు గుర్తుంది. వద్దు సార్, వద్దు సార్. ఏంటంటే నేనే నువ్వు చెప్పేది నాకు వినపడటం లేదు. హలో, ఈ సెల్లార్లోకి వచ్చాను. ఏంటి సెల్లార్లోకి వచ్చారా? సెల్లార్లోకి ఏంటి, ఇంట్లోకి వచ్చేసాం. ఇయ్యో ఈవిడే మా ఆవిడ. మీరు మీ అందరి బాస్ అయితే ఈవిడ నాకు బాస్. సార్, నా వైఫ్ రాజలక్ష్మి. నమస్తే. నమస్తే. తిను నా చెల్లెలు పద్దు. నమస్తే అండి. మీరు చేసే కేమౌండ్లు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. అవునా? మీరు కూర్చోండి, నేను ఇప్పుడే చేసేస్తాను. నువ్వు చేయడం కాదమ్మా, మా ఆవిడికి నేర్పించాలి. అలాగేనండి, రండి. చాలా ఈజీ అండి. అలాగా? సార్ రండి సార్, కూర్చోండి సార్. భాస్కర్, ఇక నుంచి ఆఫీస్ లో నేను స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటున్నానయ్యా. లేకపోతే నన్ను లోకు కట్టేస్తున్నారు. కట్టే కదా? ఏంటి భాస్కర్, టీవీ యాంకర్ లా గలగలా మాట్లాడేవాడివి ఇవాళ ఏంటి అసలు మాట్లాడటం లేదు? అదే లేదు సార్. ఇంటికి వచ్చానని మొహబాటు పడుతున్నావా? ఆడవాళ్ళ వంట వ్యవహారం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పదా. సరే రండి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరాలమ్మా. ఏమ్మా ఎంతవరకు వచ్చింది? ఉల్లిపాయలు కట్ చేయడం వరకు వచ్చిందండి. ఉల్లిపాయలు కట్ చేయడం కూడా ఒక ఆర్ట్. నేను అందరినీ ఆఫీస్ లో ఉల్లిపాయలు కట్ చేసినట్టు కట్ చేస్తా. ఏమంటావు భాస్కర్? భాస్కర్ తో సహా అందరికి నేనంటే హడల్. ఏమంటావు భాస్కర్? అమ్మో, ఇదేదో కంపు ములిగేలా ఉంది. నేను కలెక్ట్ చేసుకోవాల్సిందే. అవును సార్, ఆయన నాతో కూడా మీ గురించి చాలా సార్లు చెప్పారు. చెప్పాడా? చెప్పే ఉంటాడు. నేను ఆఫీస్ లో చాలా స్ట్రిక్ట్. కరెక్టేనా భాస్కర్? చెప్పు బా, ఆయన అడుగుతుంటే మాట్లాడవే. నా ఎదురుగా మాట్లాడటానికి భయపడుతున్నాడు. కరెక్టేనా భాస్కర్? కరెక్టే సార్, కరెక్టే. నువ్వు కాదమ్మా భాస్కర్, నువ్వు చెప్పు. తప్పదా సార్? తప్పదు. భాస్కర్ గా ఆజ్ఞాపిస్తున్నాను, చెప్పు భాస్కర్. మిమ్మల్ని చూసి ఎవరు భయపడతారు సార్? సర్కస్ లో బఫూన్ లా ఉంటారు. మిమ్మల్ని చూసి ఆఫీస్ లో ప్యూన్ కూడా దడబడండి. మీది ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ అని అందరూ అనుకుంటుంటారు. భాస్కర్ ఊరికే జోక్ చేస్తున్నాడు. భాస్కర్, నేను అన్ని నిజాలే చెప్తానని దేవుడి మీద ప్రమాణం చేశాను సార్. మీరంటే ఇంట్లో మేడం గారు కూడా భయపడరని అనుకుంటున్నారు. అలాగని ఆఫీస్ లో చెప్పుకుంటున్నారా? మన ప్యూన్ ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు బట్టలు తొగడం, అంట్లు తవ్వడం చూసాడంట. నన్నే ఇన్సల్ట్ చేస్తావా? రేపు ఆఫీస్కి వస్తావుగా, నీ పని చెప్తాను. అది ఒకసారి వినండి సార్, ఒకసారి సార్. ఈ పెళ్లి సాగు నా సాగుకు వచ్చింది. అంటే మన ఇంట్లో ఇవాళ కీమా వంటలు వండరా బాబా? ప్రపంచం తల్లకిందులైనా నీ తిండి కూడా వదలవే. ఇక్కడిచ్చే ఇప్పుడు నా ఉద్యోగం ఉందో ఊడిందో, రేపొద్దున ఆయన విశ్వరూపం ఎలా చూడాలో. అసలు ఈ చెగుడి ఇక్కడ ఎదురు రాకుండా ఉండుంటే ఘోరాలే ఈ జరిగుండేవి కాదు. కర్మ. సార్ నన్ను పిలిచారా? ఇది అన్యాయం సార్. ఇద్దరం కలిసి వచ్చినప్పుడు ఒక్కనే పలకరిస్తారేంటి? ఒరే, సుబ్బు పిలిచినా రావడానికి సిగ్గుపడతాడు. నువ్వు పిలకపోయినా సిగ్గు లేకుండా వచ్చేస్తావు. అందుకే నేను పలకరించలేదు. వచ్చేసారా? వచ్చేసాను మేడం. గుడ్డు పిల్ల కానప్పుడు కోడికి, పిల్లలు తిననప్పుడు తల్లికి బాధ కలుగుతుంది కదా మేడం, అందుకని వచ్చేసాం మేడం. ఏడు చెవులారా, తిండి తినడానికి వచ్చానని చెప్పు. సర్లేండి, తిండి తినడానికి వస్తే తప్పేంటంట? వాడు కాబోయే గొప్ప రైటరు, నా వారసుడు. అవును మేడం, రేపు ఆస్కార్ అవార్డు అందుకునే ముందు మీ పేరే చెప్తాను. ఏంట్రాజ్యో చప్పట్ల వర్షంలో తడిసిపోతావా? ఆడు నీ ఫేసుకి క్రీమ్ వస్తున్నాడే. సర్లేండి, ఏ రాస్తే ఏమైంది? ఏంటి సుబ్బు, డబ్బులు తెమ్మని తెచ్చావా? సార్కి ఇచ్చేసాను మేడం. యావండి, మీకిచ్చాడా? నిజం చెప్పండి.
నాకేవలేదు. ఏం సుబ్బు ఇవ్వలేదంట కదా, అబద్ధాలు చెప్తావా? మేడం అది సుబ్బు, దేవత లాంటి మేడం దగ్గర అబద్ధం ఆడతావా? ఇది చాలా తప్పు. అడిగితే నేనే పాడేసేవాడిని నీ ముఖం మీద. వేసేకోడి, ఆర్మే. ఇదిగా ఏముంది, డబ్బులే కదా, రేపు తెల్లుండి ఇస్తాడు, వదిలే. అది కాదండి, అది లోపలికి. అలాగే అన్నిటికీ వెనకేసుకుంటారండి, చివరికి మన పని గోదావరి. ఏంటి సార్ ఇలా చేశారు? మేడం ముందు నన్ను పూలు చేశారు, మోసగాన్ని చేశారు, అబద్ధాల కూరని చేశారు. సుబ్బు ఓకే సార్, వెళ్ళొస్తా. సుబ్బు సుబ్బు నేనెక్కడ చక్కకున్నాను రా. సూర్యమాయ చెప్పు మాయ. అరుడు పద్దును చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారా? పొద్దుకు పెళ్లి చూపు ఎప్పుడు? ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటారా? వద్దు మాయ, ఒక్కరోజు ఆగి రమ్మని చెప్పు మాయ. అరుడు ఫ్లైట్ లేట్ అయిపోతాని వెంటనే వచ్చేస్తున్నారు. అవునా? సరే ఉంటాను. సరే అయితే ఓకే. సార్, ఏదో తేడాగా వినిపించింది. ఏడు సార్ అదే? మా పద్దుని చూసుకోవడానికి పెళ్ళాళ్ళు వస్తున్నారంట. ఏంట్రా సడన్ గా ఎక్కుళ్ళు వచ్చే? వాటర్ దాకొస్తాను సార్. ఏం చెక్కడి బాధపడుతున్నావు? విషయాలు తెలిసాయా? విషయం ఏంటి? అదే మా ఆవిడ కొట్టిన విషయం. ఒరే ఎదవా, నీ ఆవిడ నిన్ను కొడితే నేనెందుకు బాధపడతాను రా? మరేంటి బాధగా ఉన్నావు? డైనమైట్ తో పగలు కొట్టేంత సమస్య వచ్చిందిరా. సర్లే గాని ఆ పొట్టిదాన్ని పెళ్లి చూపులంటగా? అవును, కానీ అవుతుందో లేదో నాకు నమ్మకం లేదు. ఏ అయ్యగారు అన్ని నిజాలే చెప్తున్నారు కదా, అమ్మాయి గారి గురించి అన్ని నిజాలు చెప్తే ఎవరు చేసుకుంటారు? పొట్టిదాని గురించి నిజాలు చెప్తే ఎవ్వరు చేసుకోరు. అయినా సార్ ఎందుకు చెప్తాడ్రా? అయ్యగారు నిజాలు చెప్పే వ్రతం మొదలు పెట్టారు. అలాగే నేను కాజులు కలిసిన సంగతే ఐసి చెప్పాడు. గట్టిగా అనకు, ఎవడనంటే ట్విట్టర్ లో పోస్ట్ చేస్తాడు. సరే, నీ ప్రాబ్లం కోసం డైనమిట్ తెచ్చుకో. కోడి గుడ్డుని బద్దలు కొట్టడానికి డైనమైట్ ఎందుకురా? నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. సరే. పద్దును చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారా? రండి రండి రండి, దయచేయండి. అమ్మాయి చాలా బుద్ధిమంతురాల్లా ఉంది. అవునండి, చాలా లక్షణంగా కూడా ఉంది. ఇదా? ఇది ఇక్కడే ఏ విషయాల సినిమా ఆడిస్తుంది. బయటికి వెళ్తే రాఘవేంద్ర సినిమా చూపిస్తుంది. ఏంటి? ఏం లేదండి, రాఘవేంద్ర సినిమా లాగా హిట్ పేరంటున్నా. అమ్మాయి ఏం చదివావు? నువ్వు డిగ్రీ చదివావని మీ నాన్నగారు చెప్పారులేమ్మా. వంట కూడా బాగా చేస్తావంట కదా? చేస్తాను. చేస్తావులే, మీ డాడీ చెప్పాడు. ఇదేంటిది? క్వశ్చన్ అదే వేసి ఆన్సర్ కూడా అదే చెప్పేస్తుంది. ఓ బాబు, ఏంటలా కొనుక్కుంటున్నావు? మీకేమైనా డౌట్స్ ఉంటే భాస్కర్ గారిని అడగండి అని చెప్తున్నా. చగోడి మేడం, అన్ని ముందే క్లియర్ చేసుకోవాలని చెప్తున్నా. లేకపోతే దేవత లాంటి మీరున్న ఇంట్లో మోసం జరిగిందంటారు. అయ్యే ఉంటాయి. భాస్కర్ గారు, అమ్మాయి వంట బాగా చేస్తుందా? అంటే వండింది బాగానే తింటుందండి. అంటే నేను వంట చేయాలా? తప్పదు బాబు, పెళ్ళైనా ఏ మొగుడికైనా వంట చేయడం తప్పదు. ఓన్లండి బాగానే చదువుకుంది కదా, పిల్లలకి ఏబిసిడీలు నేర్పగలుగుతుందా? దానికి వస్తే కదా వాళ్ళకి నేర్పడానికి. అది 7వ క్లాస్ 7 సార్లు తప్పిందండి. ఆ విధంగా ఊళ్ళో ఎవరికి సాక్ష్యం కాలేదు. కట్నం ఇస్తారా? అది కూడా లేదా? ఇవన్నీ మీరు డిఫెక్ట్స్ గా భావిస్తే కట్నం ఎందుకు ఇవ్వరండి, బాగానే ఇస్తాం. వద్దులేండి, ఇన్ని అబద్ధాలు చెప్పిన వీళ్ళ నాన్న కట్నం అన్నా ఇస్తాడో లేదో. అమ్మా, ఈ అమ్మాయి మోడల్ డ్రెస్ వేసుకుంది, నాకు నచ్చలేదు. ఏంటండి నీకు నచ్చేది? నువ్వే నాకు నచ్చలేదు. వద్దు కొట్టేసుకుని రెడీ అయిపోయాడు. లేరా, ఇంకా ఏంటి కూర్చున్నారు? పదండి. మీరు ఉండండి మేడం, మన ఇంటికి వచ్చి మన పద్దుని అవమానిస్తారా? చూడు, నిజాలు చెప్పడం వల్ల ఎన్ని గొడవలు వస్తున్నాయో. బంగారం లాంటి సంబంధం పాడైపోయింది.
ఏం పర్లేదండి, పద్దుకి ఎలాగో అబ్బాయి నచ్చలేదంట. పద్దు ఏం పిలవలేదంటావా? దాని ఫీలింగ్ పక్కన పెట్టండి, నేను ఎప్పటి నుంచో ఒకటి అడుగుతా అనుకున్నానండి. అందరి గురించి నిజాలు చెప్తున్నారు, నా గురించి తెలుసుకోవడం కుదరట్లేదు. ఏంటండి గడియారాన్ని అలా చూస్తున్నారు? ఈ దిక్కుమాలిన నిజాలు చెప్పడం ఇంకెంతసేపట్లో ముగుస్తుందా? చెల్లెమా అర్జెంట్ వెళ్ళి గోమూత్రం తీసుకురామా. గోమూత్రమా? ఎందుకు? చెప్తానమ్మా, ముందు తీసురా. తెస్తా. ఏంట్రా ఇంత డావుడి? ఏం లేదురా, వస్తుంటే కారు కింద పిల్లి పడింది. పిల్లి పడిందా? అయితే నువ్వు బంగారు గుడి కట్టాలి. ఊరుకోరా, అవన్నీ మనం ముందు చేస్తాం. పోనీ 25,000 అకౌంట్ లో వేసి 48 గంటలు నిజాలు చెప్పాలరా? అప్పుడు పిల్లితో పాటు మనం చేస్తాం. మరి ఏం చేస్తావురా? ఆగాగు చెప్తానుగా, వెయిట్ అండ్ సీ. అది కాదురా, నాకు అన్నయ్య ఇదిగోండి గోమూత్రం. అమ్మయ్యా, ప్రక్షాళన అయిపోయింది. ఏంట్రా ఇంత సింపుల్ రెమెడీ? ఏంటండి చాలా సింపుల్ అని అన్నారు? వీడి కారు కింద కూడా పిల్లి పడిందంట. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా గోమూత్రంతో 3 సిప్పులతో 3 సెకండ్లలో ప్రక్షాళన చేసుకున్నాడు. సరే. అరే భాస్కర్, నా కోసం క్లయింట్ వెయిట్ చేస్తారా? నేను మళ్ళీ వస్తానమ్మా. యావండి, ఎలాగో ఇంత కష్టపడ్డారు కదా, ఇంకో 3 నిమిషాలు ఆగితే 2 రోజులు పూర్తయిపోయినట్టే. మరి నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, మీరు నా గురించి ఏమనుకుంటారో చెప్పండి. నిజమే చెప్పాలి. 2 రోజుల నుంచి ఇదే ప్రశ్నతో చంపేస్తున్నావు కదా. చెప్తానే, పచ్చి నిజం చెప్తాను. నేను నిన్ను పెళ్లి చేసుకోవడం జన్మల దురదృష్టం. మధురాసల మంజరివే